నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ రంగులతో పురాతన కట్టడాలు ముస్తాబు. సుక్మా జిల్లాలో పోలీసుల అదుపులోకి మావోయిస్టులు. వారి వద్ద నుంచి పలు పేలుడు పదార్థాలు స్వాధీనం. విశాఖ రాజయ్యపేటలో పంచాయతీ నిధులు దుర్వినియోగం. కార్యదర్శిపై కీలక ఆరోపణలు చేసిన జనసేన పార్టీ ప్రెసిడెంట్. తిరుమలకు నటుడు మహేష్ కుటుంబ సభ్యులు. స్వామివారిని దర్శించుకున్న నమ్రత, గౌతమ్, సితారా. బాలాపూర్లో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. 13 మంది నిందితులు 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద కంట్రీ మేడ్ గన్, 2 బుల్లెట్లు, 2 గొడ్డళ్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఈ వివరాలను వెల్లడించారు. కోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది. నేబర్స్గా ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం, దాంట్లో కొట్టుకోవడం, దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్, ఆయనతో పాటు హమీద్, షేక్ మహమ్మద్ హమీద్, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి. హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం, ఈ యాక్టివిటీ వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. అక్కడ ఒక మర్డర్ కేసులో, డిఫరెంట్ అదర్ కేసెస్లో 6 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక 4 months కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్. ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము, దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము, 2 రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవ్వడము జరిగాయి. డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు. ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు అయినా కూడా జరిగి ఉంది. కోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు. తిరుమల శ్రీవారిని నటుడు మహేష్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది. బుధవారం తిరుపతికి చేరుకున్న నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితారా అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి ఈ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళను ఆలయ అర్చకులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నమ్రత తెలుగు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
స్టెప్ ఉంది చూసి స్టెప్ ఆగడు ఓకే వెనక్కంటే రారాంబోతు వెనకాల చిత్తూరు జిల్లా పలమనేరులోని మాదిగబండ అక్రమ క్వారీని తక్షణమే సీజ్ చేయాలని వైసీపీ నాయకులు ఆర్డీఓ మనోజ్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇదే విషయానికి సంబంధించి పలు శాఖల అధికారులకు వినతి పత్రాలు అందించి కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు. క్వారీ రికార్డులు పరిశీలించి అక్రమంగా ఎవరైనా చొరబడి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. నాకు 2021 అక్టోబర్ నాకు మైన్ సార్ లీవ్ ఇచ్చారనమాట క్వారీ రన్ చేసుకోవడానికి. అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ ట్రాన్స్ఫర్ చేయించారు. అది మేము 2023 వరకు రన్ చేసుకున్నాం. ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. తర్వాత జనార్దన్ నాయుడు అనే తర్వాత వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనుషులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర 2500 టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్లిపోయినాడు. మేము అక్కడపై ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకుని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులంతా. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక 3 days క్రితం అక్కడ క్వారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట. అతను చనిపోతే మళ్ళంకా ఇక్కడ 3 days నుంచి రన్ చేయట్లేదు. దానికి బాధ్యులు ఎవరు? లీజ్ వాడ అయితే నేను, నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర. ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. మోహన్ బాబు అనే ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ, అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆపించండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర 20,09,000 రూపాయల వరకు నేను చెల్లించాను. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ప్రెస్లకు మొత్తం మీ దగ్గరికి ఇస్తాను. మీకు ఈ కాపీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను. మీరు ఒకసారి చూడండి, ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా. చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మొత్తం కూడా ఆ జనార్దన్ నాయుడు అనే వాళ్ళ కుటుంబీకుల నుంచి ఇతని కుటుంబీకులకి ట్రాన్స్ఫర్ చేసిన. ఇది వాస్తవం. అతను బలవంతంగా లాక్కున్నాడు మమ్మల్ని. ఇప్పుడు ఎక్కడ 3 రోజులుగా ఎక్కడ ఇప్పుడు 5 రోజులుగా ఇష్యూ జరుగుతా ఉంది. నువ్వు లైసెన్స్ హోల్డర్ దారు అయితే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మేము ఇది 4వ రోజు ప్రశ్నిస్తున్నాం, మీరెవ్వరూ స్పందించట్లే. కొంతమంది స్థానిక కొలమాసనపల్లి వాళ్ళని 7-8 మందిని పెట్టించుకొని దౌర్జన్యం చేస్తూ ఎటువంటి రికార్డులు వాళ్ళు తెచ్చి చూపిమనండి. ఇప్పుడు 3 రోజులుగా మేము ప్రతిరోజు ప్రెస్కి వస్తున్నాం కదా, ఏ ఒక్కరైనా స్పందించారా? జనార్దన్ నాయుడు గాని ఆయన తరఫున అనుచరులు గాని అయ్యా మాకు ఈ డాక్యుమెంట్ ఉంది, మేము లీజ్ హోల్డర్లము, మాకు ఈ డాక్యుమెంట్ ఉందని ఎవరైనా ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చారా? ఇదన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం, స్థానిక ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ తెలుసుకునే వారెవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియదు పాపం. కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కాబట్టి వారు కూడా ఈ విషయంలో ఎవరు కానీ ముందుకు రావట్లేదు. కాబట్టి తక్షణమే వారిని ఆపు చేయాలా. ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన స్థానిక లీజ్దారుడైనటువంటి వీకోట మండలానికి చెందిన మన శరత్ కుమార్. చిత్తూరు జిల్లా పలమనేరు మాదిగబండ క్వారీ అంశంపై జనార్దన్ నాయుడు వివరణ ఇచ్చారు. క్వారీ యజమాని తానేనని స్పష్టం చేశారు. దానిపై ఆయనకే సర్వహక్కులు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తప్పుడు పత్రాలను సృష్టించి దౌర్జన్యంగా క్వారీని లాక్కున్నారని చెప్పారు. క్వారీని కొట్టి తరలించినారు. మాకు గొల్లపల్లి రోడ్లో గానీ ఇట్లా పొలమాసపల్లి రోడ్లో గానీ కంప్లీట్ గా రోడ్లు మొత్తం సర్వనాశనం చేసేసి మేము ఎన్నో సార్లు
మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అమరణ గారు వస్తే కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం మేము. ఇంతవరకు పొలమాసం బిల్లు పుట్టిన తర్వాత ఎవరు కూడా క్వారీలో ఇంత చేసింది లేదు, ఇంత దౌర్జన్యంగా. ఒకసారి ఒక బండి వస్తే దాని వెనకాల 10 నుంచి 15 బండ్లు వస్తాయి. పూర్తిగా డస్ట్ ఫామ్ అయిపోయి అన్ని ఊర్లో కంప్లైంట్లు, ప్రతి విలేజ్ లో, ఎవరి విలేజ్ పూర్తిగా. లాస్ట్ కి అదే ఎమ్మెల్యే వెంకటగౌడ్లు ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఇంటింటికి పోతే 4 ఊర్లో రానిలేదండి. ఎందుకు రానిలేదంటే నువ్వు పార్టీ చేసిన రోడ్డు నువ్వు వేస్తేనే రా మా ఊర్లోకి, లేకపోతే నువ్వు ఖచ్చితంగా రాకూడదు అనేసి వాళ్ళ పార్టీ వల్ల నిలిపేసినారు. మళ్ళీ ఆయన వేసినాడో వేయలేదో మనకు తెలియదు కానీ మళ్ళీ వచ్చినాడు. ఇవన్నీ సక్రమం. అప్పుడు ఈ రూరల్ మండలంలో ఊరో ఇద్దరు వైఎస్ఆర్ నాయకులు, తోటమోట నాయకులు ఆపోతు కనపల్ల క్వారీ, అదన్నీ సక్రమంగా జరిగింది. ఈ రోజు అక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా బ్లాస్టింగ్ చేయలేదు, క్వారీ స్టార్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన 2023లో లైసెన్స్ అయిపోతే 2024 ఎలక్షన్ వరకు కొట్టి నిట్ గా తోలుకోండి, లోటు తోలుకున్నప్పుడు సక్రమం. లైసెన్స్ టైం అయిపోయింది, లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా అతను తోలుకుంటే సక్రమం. ఈ రోజు అక్రమం. ఆ రోజు మాకేం తెలుదా నిలబడాలంటే, మాకేం తెలియదు గొడవ చేయాలంటే అదే క్వారీ దగ్గరికి పోయి ఈ రోజు 3 రోజుల నుంచి రోజుకి 15 నుంచి 20 మంది క్వారీ దగ్గర రావడము, బెదిరించడము, మీకు అట చేస్తాం ఇట చేస్తాం, మిమ్మల్ని చంపుతాం నరకుతాం కొడతాం అనడము, ఈ బాధ ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆ రోజు నీ క్వారీ సక్రంగా నీకు అన్ని ఉండి సక్రంగా నువ్వు నడిపింటే నువ్వు ఎందుకు బండ్లెత్తో పారిపోతావు? జనార్దన్ నాయుడు గారి వెహికల్స్ తీసుకొని రిజల్ట్ వచ్చిన కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని పలు విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కాలేజీలలో డాక్టర్లకు కనీస వసతులు కల్పించాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్నటువంటి యువ వైద్యురాలు 31 సంవత్సరాలు గల యువ వైద్యురాలుపై పలుమార్లు అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన పోరాటాలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఘటన మీద స్పందించలేదు. అదేవిధంగా కలకత్తా నగరంలో ఆర్జికేర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నటువంటి యువ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఈ కేసును నీరుగార్చే విధంగా ఆత్మహత్యగా చిత్రీకరించి ఈ కేసును తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే మమతా బెనర్జీ గారు బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు మేము डिमांड చేస్తా ఉన్నాం. उससे 1 किलोमीटर के अंदर मेरा घर है, ठीक है. मेरे को पता है कि हर रोज कितना इंसान वहाँ पे ट्रीटमेंट करने के लिए आता है, ठीक है. अगर वेस्ट बंगाल का सीएम एक वुमेन होके भी हमारा वेस्ट बंगाल में हॉस्पिटल के अंदर एक फीमेल डॉक्टर का कोई सेफ्टी नहीं है तो वो हमारा वेस्ट बंगाल का सीएम का जल्द तक वो रिजाइन करना पड़ेगा. जब तक नहीं रिजाइन करेगा तब तक वेस्ट बंगाल एंड पूरा भारत में हमारा आंदोलन रहेगा. నగరంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. అమ్మాయి మీద జరిగినటువంటి దాడి నిరసనగా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిల మీద దాడులు జరుగుతూ ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అమ్మాయి దాడి జరిగినటువంటి అమ్మాయిని చంపేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకరి మీదనే కేసు పెట్టినటువంటి పరిస్థితి, కానీ అమ్మాయి మీద సామూహికంగా అత్యాచారం జరిగిందని చెప్పి ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళని ఎవరిని ఈరోజు అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఈ అత్యాచారానికి పాల్గొన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కఠినంగా శిక్షించి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. నడి బజార్లో ఉన్న ఆర్జీకేర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, అత్యాచారం చేసి హత్య చేసి నేటికి 5 రోజులు గడిచినా కానీ ఇంకా ప్రధాన నిందితుల్ని పట్టుకోకపోవడం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోతుల బెడ తప్పడం లేదు. కోతులు ఇళ్లలోకి చొరబడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ డిమాండ్ చేస్తున్నారు. 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో విపరీతంగా కోతుల బెడదతోని చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. చిన్న పిల్లలు మొదలుకుంటే పెద్దల వరకు, వృద్ధుల వరకు నానా తంత్రాలతోని కోతులతోని యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ సంఘటనను చాలామంది చాలా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దురదృష్టకరం. చిన్నపిల్లలైతే జారిపడి, కోతుల భయానికి జారిపడి కాలు చేతులు విరిగిన రోజులు ఉన్నాయి. వృద్ధుల సైతం కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న రోజులు చాలానే ఉన్నాయని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ మండల కేంద్రంలో విచ్చలవిడిగా విహరిస్తున్న కోతుల తీరును, ఆ కోతులు ఆ ఇళ్లకు వచ్చి దాడి చేసే తీరును చూస్తే ఒకానొక సందర్భంలో భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడదని తప్పించి ఈ ప్రాంత వాసులకు, ఎవరైతే గృహిణీలు ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయో ఆ ఏరియాను గుర్తించి కోతులకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వాటిని మన అడవి ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అటు ఫారెస్ట్ అధికారులు కానీ, ఇటు ఉన్నతాధికారులు కానీ దీని మీద తక్షణమే ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని మహదేవ్పురం మండల ప్రజల నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వారసత్వ సంపదలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త శోభను సంతరించుకున్నాయి. కాకతీయుల రామప్ప ఆలయం త్రివర్ణ పతాకం రంగులతో వెలిగిపోతుంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా పాలంపేటంలోని చారిత్రక రామప్ప ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చారిత్రక రామప్ప శిల్ప సంపదతో నిత్యం పర్యాటకులను ఆకర్షించే రామప్ప దేవాలయం ఇవాళ త్రివర్ణ పతాకం రంగుల లైటింగ్తో వెలిగిపోతుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేవైఎం ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మీటర్ల జాతీయ జెండాతో అంబేద్కర్ సెంటర్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు ఎందరో మంది స్వతంత్ర సమరయోధులు వారి త్యాగంతో, వాళ్ళ అలుపెరగని పోరాటంతో ఈనాడు భారతదేశంలో ఉన్న మనందరం కూడా ఈనాడు ఇంత ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామంటే దానికి ఆ స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే కారణం. ఈనాటి యువత, ఆ పెద్దలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈనాడు మనకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. వారు చూపిన బాటను, వారు చూపిన సిద్ధాంతాలను, ఈ కార్యక్రమాన్ని అన్ని ఏరియాలలో కూడా యువత ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరియు అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా ఈనాడు మేమందరం ఒక్కటే, మా అందరి ఇది కూడా ఒక్కటే, భారతదేశ ఔన్నత్యాన్ని కానీ, భారతదేశాన్ని కానీ మిగతా అన్ని దేశాల్లో కంటే అగ్రగామిగా చూడాలని, అగ్రగామిగా చేయడానికి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈనాడు అగ్రదేశం అని చెప్పుకునే అమెరికా కూడా పోటీగా తయారైన మన భారతదేశం. ఇక్కడ ఉండే యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారు చూపెట్టిన బంగారు బాటలు నడుచుకుంటూ దేశ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా ఇంచర్లలో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ క్యాంపు వద్ద హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జవాన్లు బైక్ ర్యాలీ చేపట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి విద్యార్థులకు జాతీయ జెండాలను పంచారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలోని రాజయ్యపేటలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని జనసేన పార్టీ ప్రెసిడెంట్ పిక్కిస్వామి ఆరోపించారు. కార్యదర్శి పివి రాజేష్పై ఈ అవినీతికి పాల్పడ్డాడని ఆయన విమర్శించారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ అనితకి డిపిఓ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పంచాయతీ సొమ్మును కాపాడాలని ఆయన కోరారు. పంచాయతీ నిధులు కాజేసిన సెక్రటరీని. నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం అండి. గత 5 సంవత్సరాలు పెట్టి రాజీపేట సెక్రటరీగా, గ్రామ సెక్రటరీగా పనిచేస్తున్న పివి రాజశేఖర్ 1 సంవత్సరం కాలంలోనే 28 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఆధారాలతో సహా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే డిపిఓ గారికి, ఎండిఓ గారికి, ఈఓఆర్డీకి, అలాగే జనసేన పార్టీ నుంచి పెద్దలు బోడపాటి శివదత్ గారికి, అలాగే తోట నాగేష్ గారికి తెలియజేయడం జరిగింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా గ్రామంలో చెత్త నుంచి తయారు చేసే కేంద్రం నుంచి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు చేయకుండా 2,85,300 రూపాయలు అక్రమంగా డ్రా చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ప్రూఫ్లతో సబ్మిట్ చేసాం. అలాగే ఎల్ఈడి బల్బులు చెప్పి 4వ నెల 6వ తారీఖుని 2,60,000 డ్రా చేశారు. అలాగే రాజీపేట ఇంటి పనులన్నీ కట్టించుకొని ఏ ఒక్క మొత్తం 10 నుంచి 15 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయకుండా దాన్ని ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 5 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిపై 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులోని ఓ మహిళ వద్ద నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ముదిరాజ్ సామాజిక వర్గమే కారణమని ముదిరాజ్ సంఘ నాయకులు మైత్రి యాదయ్య అన్నారు. తమ సామాజిక వర్గానికి పదవులు ఇస్తామని ఆశ చూపి ఇప్పుడు నిరాశపరుస్తున్నారని ఆయన తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎవరైతే మాకు రాజకీయంగా ఎలాంటి గుర్తింపు రాలేదు దాని విషయం మీదనే ఈరోజు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకించి మేము చెప్పడం ఏంటంటే, పాలమూరులో 70,000 ఓట్లు మేము ఓటు బ్యాంక్ ఉన్నాం. అయినా సరే మేము మొన్న ఎలక్షన్లో ముదిరాజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీడీ నుండి ఏ చేస్తామన్నంత కొరకు, అలాగే మామూలు కూడా ముదిరాల మందరము, అలాగే పాత మాజీ మంత్రి మా ముదిరాల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినా అని చెప్పేసి అరచక పనులకు మేము వ్యతిరేకంగా పోరాడినాం కాబట్టి, మా మీద అక్రమకేలు పెట్టినారు కాబట్టి, అందులో ముఖ్యంగా మా ముదిరాలు ఎక్కడుంటే అక్కడ రిపోర్టర్లో ప్రభాకర్ గారు ఉన్న అతమైన కేసులు, అక్కడ రాకేష్ గారు క్యాంటీన్ ఆయన తీసేయడము, ఇక్కడ నన్ను బిజినెస్ పరంగా కొట్టడము, అలాగే మా ముదిరాల డబ్ల్యూడీలు ఇవ్వకపోవడము, ప్రతి విషయాలు చేశాడు. అలాగే మా ముదిరాల మీద ఒక్కొక్కరి 12 కేసులు పెట్టడము, ఇవన్నీ చేసింది. కాబట్టి మేము అరచక పనులను అంతమందిస్తూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకున్నాం. కానీ
గెలిపించుకున్నాం. కానీ మాకు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకు బీసీ డి నుండి ఏ అది కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఒక విషయం ప్రత్యేకించి ఇంకొకటి ఏంటంటే మా ముద్రాలకు నామినేటెడ్ పదవులలో కూడా మాకు ఎవరికి కూడా పదవులు ఇవ్వట్లేదు. మేమని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే పాలమూరులో ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసేది ఇటుకెళ్ళి మేమే. కాబట్టి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏం అడుక్కొని తీసుకునేది ఏం లేదు. ఎందుకంటే సమాజం అంతా మాది, ఓట్లన్నీ మావే. మా ఓట్లు లేకుండా మీరు గెలుస్తామంటే ఆ మాట కూడా చెప్పొచ్చు మీరు. మేము ఎందుకు చెప్పగలుగుతామంటే ఇది ఆత్మాభిమానం ఉంటుంది, మాకు రోషం ఎక్కువ ఉంటుంది. ఏదన్నా ముఖం మీద మాట్లాడతాం మేము. మా ఓట్లతోనే గెలిచి మేము ఇప్పుడు అడుకోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులన్నీ ఏ పోరాటం చేయని వాళ్ళకి ఇస్తున్నారు, మీరు పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మళ్ళీ కొట్లాడిన సమాజం అంతా ఇన్నే ఉంది, పోరాడిన సమాజం అంతా ఇది. అంటే మేము పోరాటం చేయడానికి మాత్రమే పనికొస్తామా? పదవులకు అర్హులం కాదా మేము? కాబట్టి చనిపోయిన కొడుకును మనవడి రూపంలో చూసుకుంటానని చెప్పింది ఓ వృద్ధురాలు. కోడలిని ఒప్పించి అబ్బాయిని పెంచి పెద్దవాడిని చేస్తానని నమ్మించింది. ఆపై బిడ్డను వేరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నించింది. చిన్నారిని దత్తత ఇచ్చేందుకు అంగీకరించాలని తల్లిపై ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరడంతో తల్లి ఒడికి బిడ్డ చేరింది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అందిస్తారు. ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 21 నెలల బాబు మిస్ కావడంతో తల్లిదండ్రులు ఆవేదన చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు స్వప్న తల్లి ఉన్నది, చూద్దాం. ప్రస్తుతం చూడొచ్చు, గత కొన్ని రోజుల నుంచి కూడా బాబు మిస్ కావడంతో తల్లి ఆవేదన చెందుతుంది. ప్రస్తుతం మనతో పాటు తల్లి కౌశల్య ఉన్నది. చెప్పండి, ఒక నిమిషం చెప్పండి, అసలు మీ బాబు ఇప్పుడు తప్పాడు? మాది లవ్ మ్యారేజ్ సార్. మా 2021 డిసెంబర్ 7వ తారీఖు మా మ్యారేజ్ అయింది సార్. మా మ్యారేజ్ అయిన 1 ఇయర్కి 2022 25వ తారీఖు మా బాబు పుట్టాడు నవంబర్లో. మా బాబు పుట్టిన 1 మంత్కి మా హస్బెండ్ చనిపోయారు యాక్సిడెంట్లో. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత మా అత్తగారికి ఒక్కడే కొడుకు, ఆ ఒక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకున్న ఒక్క బాబు కూడా అని చెప్పి నా మనవన్ని నా కొడుకు అనుకొని నేను సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది సార్. శేషగిరి అంకుల్, వార్డు కార్పొరేటరు శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఎక్కడుండో అంకుల్ నా బాబు అని అంటే ఇప్పటి వరకు కూడా నా బాబుని చూపించట్లేదు సార్. నా బాబు నాకు తీసుకురాండి అని అంటే మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటుంది. నువ్వు ఒక సంతకం పెట్టాలి, నీ ఆధార్ కార్డు తీసుకొని రానంటే నేను సంతకం పెట్టను, నా బాబు నాకు కావాలి, నా బాబుని ఇప్పించండి అని చెప్పి నేను అన్నా సార్. అంటే నా బాబుని ఇప్పియట్లేదు సార్, బెదిరిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి పోతావో పో, సంతకం ఆడ కేసు పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పి అంటున్నారు సార్. మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళిద్దరు కూడా నన్ను బెదిరిస్తున్నారు సార్. అంటే మీరు ప్రధానంగా మీ అత్తగారికి ఇచ్చారు కదా బాబు, ఎందుకు ఇచ్చారు మీరు? ఆమె ఎవరు లేరు, నాకున్నది ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయారు. ఈ బాబుని నా కొడుకు అనుకొని నేను సాదుకుంటా అని చెప్పి ఆమె నాకు అన్ని మాయ మాటలు చెప్పింది సార్ ఏడ్చి. మరి ఇప్పుడు ప్రధానంగా అధికారుల దృష్టిగా మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఉన్నదంటే బాబు ఇప్పుడైతే బాబుని మాత్రం మీరు అందరు కలిసి నాకు ఇప్పించాలి సార్. అందరి సమక్షంలో సార్ మీరు అందరు కలిసి నా బాబు నాకు ఇప్పించాలి. అంటే మరి అది కార్పొరేటర్ దృష్టి తీసుకెళ్లారు ఈ విషయం? కార్పొరేటర్ దృష్టి తీసుకెళ్ళారు? కార్పొరేటరే చెప్పారు సార్ ఈ విషయం. మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తుంది, సంతకం కార్పొరేటర్ భర్త శేషగిరి చెప్పారు. మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తుంది, రా సంతకం పెడదు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్. నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళిద్దరూ శేషగిరి ముగ్గురు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. బాబుని ఇప్పుడు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయా? అమ్ముకుంది సార్, బాబుని 5 లక్షలకు అమ్ముకుంది. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నా బాబుని నాకు ఇప్పించాలి సార్. మా ఆయన చనిపోయాక 2,19,000 ఆఫీస్ ద్వారా వచ్చినాయి, అవి ఇప్పించండి. నా తాడు ఉంగరం మా అత్తే తీసుకుంది, అవి ఇప్పించండి సార్. చెప్పండి, ప్రధానంగా బాబు మిస్ అయ్యాడు కదా, మీకు చెప్పండి. ఏం చెప్పండి? బాబు ఓకే. మొత్తాన్ని చూసినట్టయితే ఖమ్మం నగరంలో మాత్రం ఒక విషాద సంఘటన తీసుకొచ్చారు. దాదాపు 21 నెలల బాబుని కనీ పెంచి పెట్టుకున్న తన తల్లిదండ్రులు మాత్రం దూరం కావడం తల్లి మాత్రం ఆవేదన చెందుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మం నగరంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరిగిందని, తన నాయనమ్మకి దత్తత కోసం బాబుని ఇస్తే మాత్రం బాబుని చూడకుండా ఎవరికో 5 లక్షలకి అమ్మిందని చెప్పి అమ్మిదనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లి మాత్రం విధానమైన బాధతో మాత్రం ఖమ్మం వంటన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాత్రం తన బాబు కోసం మాత్రం వస్తుంది. తప్పనిసరిగా మాత్రం తన బాబు మాత్రం తనకి ఇవ్వాలని చెప్పి కూడా ఆ తల్లి మాత్రం స్వప్న మాత్రం
ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించిన అధికారులు కానివ్వండి, పోలీస్ స్టేషన్ సిబ్బంది కానివ్వండి సరే తన బాబుని తనకి ఇప్పించని చెప్పి కూడా తల్లి మాత్రం ఆవేదన పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం నగరంలో మాత్రం 21 నెలల బాబుని మిస్ కావడం, అదేవిధంగా డబ్బులకి 5 లక్షలకు అమ్ముకోవడం మాత్రం విషాదమైన ఘటన అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు బాబుని తీసుకెళ్లేందుకు కూడా ఇటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమని చెప్పవచ్చు. మొత్తానికైతే ఖమ్మం నగరంలో మాత్రం 21 నెలల బాబు మిస్ కావడం అనేది ఇప్పుడు ఖమ్మం నగరంలో పెద్ద హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.